నమస్కారం అండి. నా పేరు శుభాంగి దత్తాత్రేయ జోషి. బిహెచ్ఎల్‌లో ఉంటాము. 2 కాళ్ళు ఆపరేషన్ చేసి 3 సంవత్సరాలు అవుతాయన్నమాట. బిహెచ్ఎల్ నుంచి నన్ను ఇక్కడ అపోలో హాస్పిటల్‌కి పంపించారు. డాక్టర్ కేజీ రెడ్డి, డాక్టర్ శివారెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఆపరేషన్ చేశారు. స్టిచెస్ 15 డేస్ తర్వాత స్టిచెస్ తీశారు. నాకు ఇప్పుడు చాలా బాగుంది. ఏ ప్రాబ్లం లేదు. 2 కాళ్ళు ఆపరేషన్ చేయకముందు నేను చాలా ఇబ్బంది పడ్డానన్నమాట. దానివల్ల ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, బ్యాక్ పెయిన్ వచ్చింది, కాలు పాదాలు కూడా నొప్పులు ఉండే. కానీ ఇప్పుడు మాత్రము నా కాలు మొత్తం స్ట్రేట్ అయిపోయి చాలా మంచిగా ఉంది. అసలు కాలు ఆపరేషన్ అయినట్లు కూడా నాకు అనిపించట్లేదు. నేను స్టేర్ కేస్ 2-3 సార్లు కూడా ఎక్కవచ్చు. కానీ ఇంట్లో మాత్రం నాకు ఏమి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేస్తున్నాను. నీ బెండింగ్ అయిపోతుంది, స్ట్రేటు చేసేసి అన్ని ఎక్సర్సైజ్లు చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. బిహెచ్ఎల్ వాళ్ళు పంపించిన దానికి, కేజీ రెడ్డి సార్, శివారెడ్డి సార్ ఆపరేషన్ చేసిన దానికి నేను చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను. ఎవరైనా ఇబ్బంది ఉంటే కనుక వీళ్ళకి కన్సల్ట్ చేసేసి అడ్వైస్ చేసుకొని ఆపరేషన్ చేస్తే మనకు ఏమి ఇబ్బంది ఉండదు, భయపడాల్సింది అవసరం లేదు. ధన్యవాదాలు. ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషన్ అయిపోయింది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయవలసి ఉంటుంది. అందుకనే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోబోటిక్ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్గా అయిపోతుంది. చాలామంది వచ్చి నా దగ్గర అడుగుతూ ఉంటారు, ఏ వయస్సులో చేసుకోవాలి ఈ ఆపరేషను, ఏదైనా అప్పర్ ఏజ్ లిమిట్ ఉందా? ఇది వెరీ జెన్యున్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఏజ్ వచ్చిన వాళ్ళకే నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చెప్తారు, 60-65 అయిపోయింది, ఇంకా అవసరం లేదు ఆపరేషను, ఇంకా మంచాన్నే ఉండొచ్చు, ఇంట్లోనే కదా, బయటికి వెళ్ళేది ఏమీ అవసరం లేదు కదా అని అనుకుంటారు. అది నిజం కాదు. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎవరైనా 6 months లైఫ్ స్పాన్ ఉందంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నీ రిప్లేస్మెంట్కు అప్పర్ ఏజ్ లిమిట్ ఏది ఉండదు. మేము 90 years తర్వాత కూడా చేశాము, 1 or 2 years కూడా చేశాము. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రానలాజికల్ ఏజ్ కాకుండా ఫిజియలాజికల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టు సో ఏజ్ అనేది నాట్ ఎ ప్రాబ్లం, ఎనీ ఏజ్ వాళ్ళు, ప్రొవైడెడ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్ ఉంటే ఏ ఏజ్ వాళ్ళకైనా సేఫ్గా ఆపరేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే మోర్ దెన్ 70-80 ఉన్నారో మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకొని ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుంటే టెస్టులు చేసుకొని ఫిట్నెస్ బాగుంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ లోకల్ అనస్థీషియాలోనే ఆపరేషన్ చేయగలుగుతున్నాము. 25-30 నిమిషాల్లో అయిపోతుంది. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాము. చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ర్యాపిడ్ రికవరీ అని యూజ్ చేస్తూ ఉన్నాము. పెయిన్ కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. అందుకని ఏమి వరి కాకుండా మీరు ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను.